దేవాదాయ శాఖ మంత్రి ఒకలా, కేసు విచారణ జరిపిన పోలీసు అధికారి మరోలా, ఆఖరిగా స్థానిక మంత్రి వింతగా ఇంకొకలాగా స్టేట్మెంట్ ఇచ్చారని, ఈ మూడు స్టేట్మెంట్లలో ప్రజలు దేనిని నమ్మాలని ప్రశ్నించారు మాజీ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ముందుగా రాష్ట్ర ప్రజానీకానికి, తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 చాలా చేదు అనుభవాల్ని ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ప్రజాస్వామ్యవాదులు పలు విధాల బాధింపబడేటట్టుగా పాలన, ఈ 2026 ఒక మంచి తరహా రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన సాగాలనేటువంటిది ఆకాంక్షిద్దాం. కారణం, ప్రజలు వారి యొక్క పాలకుల్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న పాలకుడు ప్రజలకు పూర్తి జవాబుదారీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటే, అధికారం లభించిన తర్వాత అదే ప్రజల మీద భస్మాసుర హస్తం మాదిరిగా అదే ప్రజల మీద, ఆ ప్రజలకు సంబంధించిన వారి మీద ఏదైతే దాడులు గాని కక్ష సాధింపు చర్యలు గాని జరిగినటువంటి తీరుని ఇకనైనా స్వస్తి పలకాలని ఈనాటి పాలకుడికి ఒక హితవు పలుకుతున్నాం. కారణం ఏమిటంటే, ఎంత దిగజారిపోయింది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు, తిరుమల క్షేత్రానికి ఒక మాజీ శాసనసభ్యుడు 1వ తారీఖుని వెళ్ళలేని పరిస్థితి. అంటే ప్రోటోకాల్ అంటున్నారు, దానికి ఏమి నిబంధన ఉంది? ప్రోటోకాల్ నిబంధన అంటే పదవి ఉన్న వారికి ప్రోటోకాల్ ఉంది. ఎస్, దాన్ని ఎవరు కాదన్నారు. పదవి లేని వారు కూడా చాలా మంది ఆ దర్శనం చేసుకుంటున్నారు. అంటే దాని ద్వారా ఏ పార్టీలో ఉన్నా కానీ భక్తిభావం కలిగిన వారి పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీయట్లేదా? ఒక్కసారి వారిని ప్రశ్నించుకోవాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనసులో తలుచుకున్నా కూడా వారు ఆలయాల్లో ప్రవేశించకూడదనే రీతిగా ఏంటి ఇది? ఏమన్నా ప్రజాస్వామ్యమా, లేకపోతే నియంతృత్వమా, రాచరికమా? ప్రజాస్వామ్యంలో ఈ రాచరిక పోకడలు ఏ విధంగా హర్షించదగినవిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, తూర్పుగోదావరి జిల్లాలో నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను ఒక్కడే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం అంటే ప్రభుత్వం అంటే ప్రజలు చేత ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏదైతే వారికి అత్యంత విశ్వాసం, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థల ద్వారా నాకు మంచి జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఇంకొక ఎక్సైజ్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ అయినా ఆ వ్యవస్థలు వారికి ఏదైతే నిర్దేశించబడినటువంటి విధంగానే పనిచేయాలి. దానిని ఎక్కడైతే అతిక్రమించినా, లేకపోతే దాన్ని అలసత్వం వహించినా ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజలు ఇచ్చేటువంటి జీతాలు తీసుకునేటువంటి మీరు ప్రజల చేత గౌరవం పొందుతున్నారు. ఉద్యోగులంటే ప్రజలు గౌరవిస్తున్నారు. ఆ గౌరవం పొందేటువంటి మీరు పలచనవ్వకండి ప్రజల దగ్గర. అంటే మీరు ఏకపక్షంగా పనిచేయడం మొదలు పెడితే ప్రజలు మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. ఆ చిన్న చూపు చూసే విధంగా ప్రవర్తించొద్దని ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగ వ్యవస్థలో ఉన్న అందరినీ కూడా కొన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల మందికే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం అంటే సేవకు ఒక పెద్ద మార్గం. ఆ ఉద్యోగం ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వారు సేవకులుగా ఉంటేనే ఈ రాష్ట్రంలో